స్టార్ట్. ఓకే. యాహ్! అండ్ యాహ్! అండ్ మనం మాట్లాడుకునేది సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైవ్‌నెస్ అండ్ రెడీనెస్ ప్రోబ్. అంటే ఇప్పుడు లైవ్‌నెస్ ఏంటంటే మేక్ ఇట్ కంటైనర్ లైవ్ అండి. సో, కంటైనర్ స్టార్ట్ అవ్వకపోయినా, పెండింగ్‌లో ఉన్న, ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్‌లో ఉన్న, అండ్ ఎర్రర్ ఇమేజ్‌లో ఉన్న, క్రాష్ లుక్ బ్యాక్ క్రా లో ఉన్న. క్రాష్‌లో, బ్యాక్‌లో ఉన్న వాటెవర్ ఇది లైవ్‌నెస్ దాంట్లో ఉందనుకోండి. సో, మేక్ ఇట్ రీస్టార్ట్ చేస్తానే ఉంటది. రెడీనెస్ ఓకే. ఏంటంటే ఆ పోర్ట్స్ మేబీ మిస్ మ్యాచ్‌లో ఉన్న, కాన్ఫిగరేషన్ ఫైల్ మిస్ మ్యాచ్‌లో ఉన్న ఆ పాడ్ అనేది ఏదో విధంగా రీస్ ఆహ్, రిమూవ్ చేసేస్తది రెడీనెస్ ప్రాబ్లమ్. మేక్ ఇట్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లస్టర్‌కి లైవ్‌లో ఉంచుతదనమాట రెడీనెస్ ప్రోబ్. సో, అది స్ట్రాంగ్ పాయింట్స్. జస్ట్ ట్రై టు రిమెంబర్ యువర్ అండ్ ఆల్సో. బట్ నేను నేను ఒక ఇది ఎలా సెటప్ అయి ఉంటదో జస్ట్ చూపెడతాను. ఆహ్, ఇది పాడ్. జనరల్‌గా ఈ పాడ్ ఇమేజ్ దీని కింద రెడీనెస్ ప్రోబ్ అని పెడతామనమాట. ఈ రెడీనెస్ ప్రోబ్ ఇది ఏం చేస్తదంటే ఇక్కడ నేను పాత్ పోర్ట్ అని పెట్టాననమాట. పోర్ట్ 80 అని పెట్టా. ఈ పోర్ట్ 18 చెక్ చేస్తా ఉంటది. సో, మేక్ ఇట్ ఇనిషియల్ 5 సెకండ్స్, పీరియడ్ ఆఫ్ 5 సెకండ్స్, టైమ్ ఔట్ సెకండ్స్, సక్సెస్ థ్రెషోల్డ్, ఫెయిల్యూర్ థ్రెషోల్డ్. ఇవేంటంటే ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ అంటే ఎవ్రీ 3 సెకండ్స్‌కి చెక్ చేస్తా ఉంటది. ఫెయిల్యూర్ అయిందా లేదా అన్నట్టనమాట. సో, ఇనీషియల్ 5 సెకండ్స్ అంటే 5 నిమిషాలు, 5 సెకండ్స్ వెయిట్ చేస్తదనమాట. ప్రాపర్‌గా మనం పాడ్ డిప్లాయ్‌మెంట్ మనం ఆహ్, స్టార్ట్ అవ్వంగానే వెయిట్ ఫర్ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేసి ఎవ్ పీరియడ్ ఆఫ్ 5 సెకండ్స్ అంటే 5 సెకండ్స్ చెక్ చేస్తా ఉంటది. ఎప్పుడైనా ఇప్పుడు పవర్ పోయిందనుకోండి. సో, ఈ పోర్ట్ మీద పని చేయట్లేదు అని ఇది 3 టైమ్స్ చెక్ చేసుకొని ఫెయిల్యూర్ చేస్తదనమాట. ఒక సక్సెస్ థ్రెషోల్డ్ అంటే ఒక్కసారి చెక్ చేసి సో, ఇట్ షుడ్ బి సక్సెస్‌ఫుల్లీ రన్నింగ్ అన్నట్టు. బట్ ఫెయిల్యూర్‌కేమో 3 టైమ్స్ చెక్ చేస్తది. అంటే ఇదంతా ఎవరో పెట్టారు కాదు. మనం పెట్టుకోవచ్చు. మనం పెట్టి డిఫాల్ట్‌గా తీసుకున్నాననమాట. సో, మనకి రెడీనెస్ ప్రోబ్‌లో ఆఫీషియల్ డాక్యుమెంట్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ సో, ఇక్కడ నేను పాడ్ యామిల్ ఎడిటర్ పోర్ట్ 8-81 ఇక్కడ నేను పోర్ట్ మిస్ మ్యాచ్ చేశాను. ఈ రెడీనెస్ అనేది ఆహ్, ఫెయిల్ అయిపోతది. ఈ రెడీనెస్ ప్రోబ్ అనేది పాడ్‌ని ఆహ్, రిమూవ్ చేస్తదనమాట. ఇక్కడ చూడండి. సో, హెచ్‌టిటిపి గెట్ ఎ పాత్ ఎండ్ పాయింట్ సో, పోర్ట్ ఈస్ 80. సో, రెస్పాన్స్ విత్ స్టేటస్ కోడ్ 200-400. సో, వెయిట్ ఫర్ 5 సెకండ్స్ బిఫోర్ స్టార్టింగ్. రన్ ఎవ్రీ 5 సెకండ్. ఇక్కడ నేను ఎవ్రీ 5 సెకండ్స్‌కి ఇది రన్ అవుతా ఉంటది. సో, టైమ్ ఔట్ ఫ్రమ్ 1 సెకండ్. ఇక్కడేంటంటే ప్రోబ్ ఈస్ ఫెయిల్డ్ 3 టైమ్స్. నో ద కంటైనర్ ఈస్ నాట్ రెడీ. ఈ ప్రోబ్ అనేది 5 టైమ్స్ చెక్ చేస్తదనమాట. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ మిస్‌కాన్ఫిగరేషన్ అయ్యుంటే, ఒకవేళ సక్సెస్‌ఫుల్‌గా ఉంటే పాడ్ రాస్ రీ రీస్టార్ట్ అంటే పాడ్ మంచిగానే రన్ అయితది. ఒకవేళ కాన్ఫిగరేషన్ ఇక్కడ పెట్టాను నేను. ఇట్లనే నాట్ ఓన్లీ పోర్ట్ అని ఏదైనా ఆహ్, ఇట్లా ఇది ఎగ్జాంపుల్‌గా పోర్ట్‌గా తీసుకున్నాను అర్థం అవ్వడం కోసం. ఈ పోర్ట్ మిస్ మ్యాచ్ పెట్టాను. సో, ఈ రెడ్‌నెస్ ప్రోబ్ చెక్ చేస్తది. ఎన్ ఈ ఈ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ 3 సార్లు ఫెయిల్ అయిపోతదిది. అంటే ఎవ్రీ 3 సెకండ్స్ చెక్ చేసి రిమూవ్ చేసేస్తది. ఓకే. ఆహ్, దెన్ ఐల్ గో విత్ అనదర్ కాన్సెప్ట్ అండి. హౌ డు యూ ట్రబుల్ షూట్ క్యూబర్నెటిస్ ఎర్రర్స్? గివ్ మీ ద ఎగ్జాంపుల్స్. సో, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్యూబర్నెటిస్‌కి మీకు తెలిసిన ఎర్రర్స్ చెప్తారా? సో, ఆహ్, మీ మీకు తెలిసిన ఎర్రర్స్ చెప్పండి క్యూబర్నెటిస్ ఎర్రర్స్. క్రాష్ లుక్ బ్యాక్ ఆఫ్ ఒకటి ఓకే. నాకు తెలిసింది. ఇంకోటి ఇమేజ్ ఎర్రర్ ఒకటి. ఇమేజ్ ఎర్రర్. అవన్నీ ఈవెంట్స్ లో చూస్తాం మనం యాక్చువల్ గా. అదే క్యూబర్నెటిస్ లాగ్స్ లో చెక్ చేసినప్పుడు ఇమ్ ఆ ఈవెంట్స్ లో కనపడుతుంది. ఓకే. ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్. ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఒకటి. ఇంకా ఓకే. ఇంకా ఎర్రర్ ఇమేజ్ అని కూడా వస్తది. అండ్ ఓమ్ ఔట్ ఆఫ్ మెమరీ. ఓమ్ ఓఎం అవుట్ ఆఫ్ ఓ మెమరీ. అవుట్ ఓ ఆఫ్ ఔట్ ఆఫ్ ఓఓఎం. ఓఎం కిల్డ్ అని పడతది. ఓఎం కిల్డ్ అని పడతది. ఇలాంటి క్రాష్‌లు బ్యాకప్ ఒకటి, ఇమేజబుల్ బ్యాకప్, ఎర్రర్ ఇమేజ్, ఔట్ ఆఫ్ మెమరీ ఇవన్నీ ఎర్రర్స్. ఏదో ఒక ఎర్రర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినా చాలు. ఆర్ఎల్స్ నేనైతే వీటన్నిటి గురించి నాకు గుర్తొచ్చినాయి. సో, వీటన్నిటి గురించి కూడా ఆ రోజు నేను మాట్లాడాను.
క్రాష్లో బ్యాకప్ ఏంటి, ఇమేజ్ బోల్ బ్యాకప్ ఏంటి, ఎర్రర్ ఇమేజ్ ఏంటి, వీటన్నిటి గురించి చెప్పాననమాట. సో ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఏదైనా పోతే ఫస్ట్ డిస్క్రైబే చేస్తామండి. పాడ్ క్యూబ్సిటిఎల్ పాడ్ డిస్క్రిప్టర్ పార్ట్. ఫస్ట్ చేసే పని గెట్ పాడ్స్ అని చూస్తాం. అది పెండింగ్లోనో సంథింగ్ డిఫరెంట్గానే ఉంటుంది. పెండింగ్ పాడ్ ఇస్ పెండింగ్ ఓ స్టేట్లో కూడా ఉంటుంది. నేను అది మెన్షన్ చేయడం మర్చిపోయా. సో పాడ్ అనేది ఇంక ఇట్లా డిస్క్రైబ్ చేస్తాం అనమాట. మనకి డిస్క్రైబ్లో కనపడిపోతుంది వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎర్రర్ క్రాష్లో, ఇఫ్ ఇట్ ఈస్ ఎర్రర్ ఇమేజ్ ఫర్ బ్యాకప్, ఇఫ్ ఇట్ ఈస్ ఎర్రర్ ఎర్రర్ ఇమేజ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎర్రర్ ఈజ్ హోమ్ కిల్డ్. అంటే మనకి ఎర్రర్ని బట్టి మనం రిజాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఇమేజ్ పుల్ బ్యాకప్ అంటే మనకి ఇమేజ్ పుల్ బ్యాకప్కి మనం ఎలా చెక్ చేయాలంటే క్యూబర్నెటిస్ అనేబుల్ టు పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ రిజిస్ట్రీ. మనకి ఇమేజ్ అనేది పుల్ అవ్వట్లేదు. సో ఈ ఇమేజ్ మేబీ రాంగ్ ఇమేజ్ ఇవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అథెంటికేషన్ ఇవ్వచ్చు, అది ప్రైవేట్ యాక్సెస్, ప్రైవేట్గా మన ఈసీఆర్ కానీ డాకర్ హబ్లో ప్రైవేట్గా రిజిస్ట్రీలో ఉండొచ్చు, మనకి ఆథరైజేషన్ కీస్ ఇవ్వలేకపోవచ్చు. సో ప్రభు నిన్న మనం చేసాం కదా. సో డాకర్ రిజిస్ట్రీ అథెంటికేషన్స్ ఇష్ హౌ హౌ యు ఆర్ రిజాల్వింగ్, మీకు హ్మ్. నిన్న గుర్తుంది కదా. సో మనం ఆ డాకర్ హబ్లోకి పుష్ చేయడానికి మనం డాకర్ క్రెడిషనల్స్ లాగిన్ ఇచ్చినాం. అండ్ మరి అవును. ఈసీఆర్కి ఇవ్వాలంటే మనం ఐఎం యూజర్లో మనం ఈసీఆర్ ఫుల్ యాక్సెస్ కానీ యాక్సెస్‌కి ఇచ్చేసి హ్మ్. యాక్సెస్ కేసి క్రియేట్ కంటిన్యూ. ద్వారా పుష్ చేసినాం. ఓకేనా. సో అలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇమేజ్ పుల్ బ్యాకప్ అంటే ఇమేజ్ నాట్ పుల్ ఫ్రమ్ రిజిస్ట్రీ. ఓకే. నెక్స్ట్ అంటే ఇక్కడ నేను వన్ మోర్ ఇమేజ్ పుల్ బ్యాకప్కి వన్ మోర్ ఒకటి పెట్టానండి. సో ప్రైవేట్ ఇమేజ్ పుల్ రిక్వెస్ట్ అని. మన క్యూబర్నెటీస్లో ప్రైవేట్ పుల్ ఇమేజ్ రిక్వెస్ట్ ఇది ఏసీఆర్ నుంచి తీసుకున్నాను. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో ఇది ఏసీఆర్ అండి. నేను మనకి ఏడబ్ల్యూఎస్లో ఓకే. అంటే సేమ్ ఫండా, బట్ ఇక్కడ మనం ఒక సీక్రెట్ లాగా క్రియేట్ చేస్తాం. ఒక సీక్రెట్‌ని క్రియేట్ చేసి డాకర్ సర్వీసెస్‌లో ఒక సీక్రెట్‌ని క్రియేట్ చేసి దాంట్లో డాకర్ రిలేటెడ్ యూజర్ ఐడీ పాస్వర్డ్స్‌ని ప్రొవైడ్ చేస్తామనమాట. ఆ తర్వాత ఆ సీక్రెట్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తామండి. ఇక్కడ ఇమేజ్ పుల్ రిక్వెస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఆ సర్వీసెస్ ఇది వాడుకొని మనం ఆ ఇమేజ్ అనేది అక్కడి నుంచి పుల్ చేసుకుంటది. సో, మనం సీక్రెట్ అని క్రియేట్ చేస్తాం. ఆ సీక్రెట్‌ని మన డిప్లాయ్‌మెంట్ డాట్‌లో కింద పెడతామనమాట. ఇమేజ్ పుల్ సీక్రెట్స్ అని. ఇలా పుల్ చేసేసుకుంటది. డిడ్ యూ గాట్ దిస్ పాయింట్? అంటే ఏసీఆర్ హైఫన్ సీక్రెట్ అనేది అది ఒక సీక్రెట్‌గా ఒక యామల్ ఫైల్ సెపరేట్‌గా రాస్తారా? ఆ! మామూలుగా మనకి అవునవును. అది అక్కడి నుంచి పుల్ ఇక చేసుకుంటది అన్నారు కదా! యాహ్! ఇక్కడ ఒకటి క్రియేట్ సీక్రెట్ అని ఒకటి క్రియేట్ చేస్తాం క్యూబ్‌సిటిఎల్‌లో. దాంట్లో ఓకే. డాకర్ రిలేటెడ్ యూజర్ యూజర్ ఐడీ నేమ్, పాస్వర్డ్ పాస్వర్డ్స్ పెడతారు. పెడతారు. యెస్. అలా అంటే ఇప్పుడు తీసుకుంటాం. మీరు ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టారో అది డాకర్ హబ్‌ది ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంతేనా? అవునవును. అవునండి. అవునవును. ఓకే. లాకర్ యాప్ ఒకవేళ మన ఇమేజ్ అనేది ఏసీఆర్‌లో ఉందనుకోండి. సారీ ఈసీఆర్‌లో. ఏసీఆర్ అంటే అని ఈజీ. ఏజూర్ కంటైనర్ అజూర్ కుబర్నెటిస్ రిజిస్ట్రీ. సో, రిజిస్టర్. ఇక్కడ ఈ ఈసీఆర్ అంటారు. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. అప్పుడు ఈసీఆర్ అవును. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీకి ఒక సీక్రెట్ క్రియేట్ చేసి, ఆ సీక్రెట్ రిఫరెన్స్ మనం ఇక్కడ ఆమెలో పెట్టాలి ఇక్కడ. యాక్టివేట్. దెన్ ఇది అంతా ప్రైవేట్ రిజిస్ట్రీకి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో రియల్ టైమ్‌లో మనకి అన్ని ప్రైవేట్ రిజిస్ట్రీ ఉంటది కదా బ్రో! పబ్లిక్ అవునవును. రిజిస్ట్రీ ఉండదు. పబ్లిక్ ఉండదు. సో, ఓకే. అందుకనే ప్రైవేట్ రిజిస్ట్రీ. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు. సో, హౌ యూ ఆర్ పుల్ విత్ ప్రైవేట్ రిజిస్ట్రీ అనే అడుగుతారు. పబ్లిక్ అడగరు. హుహు. ప్రైవేట్ రిజిస్ట్రీకే మనం ఇలాంటి ప్రాసెస్ చేయాలి. సో, పబ్లిక్ అంటే ఇంక మనకు అఫీషియల్‌గా ఉంటది. ఇమేజ్ ఇస్తే అది అయిపోతది అంతే. ఓకే. సో, నేనిక్కడ సారీ, మనం ఇప్పుడు క్రాష్‌లో బ్యాకప్ ఇమేజ్ పుల్ బ్యాకప్ చూసాము. నెక్స్ట్ ఓవల్. నెక్స్ట్ యాహ్! హోమ్ కిల్డ్ అని ఒకటుంటదండి. ఐ విల్ గో విత్ అది అది ఇచ్చాడా లేదు. ఎర్రర్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ పుల్. సో, రిజిస్ట్రీ ఈస్ నాట్ అవైలబుల్. టైపో ఇమేజ్ ఆర్ అన్‌ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్ యాక్సెస్. ఇనీషియల్లీ ఇమేజ్ పుల్ ఇట్స్ ఫెయిల్డ్.
ఇది కూడా సో ఇమేజ్ అన్అథరైజ్డ్ రిజిస్ట్రేషన్ యాక్సెస్. ఇక్కడ ఓమ్ కిల్డ్ అంటే కంటైనర్ యొక్క మెమొరీ లిమిట్ ఎక్సీడ్ అయిపోయింది అనమాట. సో దాన్ని మనం ఓకే. అంటే ఇప్పుడు మనకి సర్వర్లో వెర్టికల్ స్కేలింగ్ హారిజాంటల్ స్కేలింగ్ అని మీకు తెలిసి ఉంటుంది. అవును లాస్ట్ బ్రో. టైం హారిజాంటల్ స్కేలింగ్ అంటే వెనెవర్ ద లోడ్ has been increases, it will create the new parts. I mean, like new parts and any other things, and it will do the thing that is called as horizontal scaling. ఓకే. వెర్టికల్ Vertical స్కేలింగ్ scaling అంటే whenever the load increases, it will increases the resources of that particular server or pod. ఓకే అండి. దట్స్ గుడ్. అండ్ ఇప్పుడు మనం ఇన్ డెప్త్గా చెప్పాలంటే ఇప్పుడు వెర్టికల్ స్కేలింగ్ అన్నప్పుడు మనం సర్వర్ యొక్క T2 మైక్రో ఉంటుంది, దాన్ని T2 మీడియం చేస్తాం, అంటే దాని సిపిఆర్ మెమొరీ అనేది ఇంక్రీజ్ Okay. చేస్తాం. ఓకేనా. Yes, yes. దీని దీన్ని దీంట్లో వెర్టికల్ పాడ్ ఆటో స్కేలింగ్ అంటారు. సో ఈ రిసోర్స్ Mhm. లిమిట్స్ ఇంక్రీజ్ చేయాలి. అక్కడ మనం అక్కడ అక్కడ ఏంటి మెమొరీ సిపియు ఇంక్రీజ్ చేసినట్టు మనకి పాడ్లో కూడా మెమొరీ సిపియు అనేది ఉంటుంది అనమాట. దాంట్లో దాన్ని రిసోర్స్ లిమిట్స్ అని అంటాం. ఆ రిసోర్స్ లిమిట్స్లో మనం Okay. లిమిట్స్ అనేవి ఇంక్రీజ్ Mm. చేయాలి. లిమిట్ ఆఫ్ ద Okay. మెమరీ అంతకుముందు ఎంతో ఎంతో ఉంటుంది. లైక్ అంతకుముందు ఒక 500 MB ఉందనుకోండి. మనం రిసోర్స్ లిమిట్స్కి వెళ్ళేసి కొన్ని రిసోర్స్ లిమిట్స్కి వెళ్ళేసి దాని యొక్క మెమొరీ అనేది పెంచుతాం. అప్పుడు మన పాడ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. సో పాడ్ పాడ్ ఎక్సీడ్ అయినప్పుడు హోమ్ కిల్ అని వస్తుంది. మనం ఇట్లా వెర్టికల్ రిసోర్స్ లిమిట్స్ని అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇంక్రీజ్ ద మెమొరీ లిమిట్. ఓకేనా. సో దీనికి రిలేటెడ్ కూడా ఐ ఒక నేను రిసోర్స్ లిమిట్స్ అని ఒకటి పెట్టానండి. రిసోర్స్ కోటా అని రిసోర్స్ లిమిట్స్ అని రెండు ఉంటాయి. సో Mhm. రిసోర్స్ కోటా అంటే నేమ్ స్పేస్ లెవెల్లో. సో మీకు నేమ్ స్పేస్ అంటే సో మనకి మనకి అంటే ఎగ్జాంపుల్గా విపిసి తీసుకున్నాం అనుకోండి. ఒక పబ్లిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్, విపిసి అనేది ఒక ప్రైవేట్ క్లౌడ్ కదా. ఒక ప్రైవేట్ క్లౌడ్లో మనకి వర్క్ లోడ్స్ ఉంటాయి. అట్లనే Mm. క్లస్టర్ లెవెల్‌లో ఐసోలేట్ చేయడం కోసం నేమ్ స్పేస్ వాడతారు. అంటే ఒక నేమ్ స్పేస్‌లో కొన్ని వర్క్ లోడ్స్ ఉంటాయి. ఎనదర్ నేమ్ స్పేస్‌లో Okay. డెవలప్‌మెంట్ నేమ్ స్పేసు, ప్రొడక్షన్ నేమ్ స్పేసు, స్టేజ్ నేమ్ స్పేస్ అని ఇలా ఐసోలేట్ చేయడం కోసం వాడతారు నేమ్ స్పేస్. ఆ నేమ్ స్పేస్ Oh, లెవెల్‌లో ఒక సిపియు మెమరీ లిమిట్ ఉంటది. ఆ నేమ్ okay. స్పేస్‌లో ఎన్ని పార్ట్స్ అయినా వాడు. ఇంతే లిమిటే వాడుకో అన్నట్టు చెప్తామనమాట. ఓకేనా. నేమ్ స్పేస్ లెవెల్‌లో Uh, uh, ఐయామ్ సారీ. ఆ! ఆ! చెప్పండి. చెప్పండి బ్రో. నేను యాహ్! అడుగుతాను చెప్పండి. మళ్ళీ యాహ్! అడుగుతాను చెప్పండి. ఇది ఇది నేమ్ స్పేస్ లెవెల్‌లో రిసోర్స్ కోటా అనేది నేమ్ స్పేస్ లెవెల్‌లో ఉంటదనమాట. సో, ఇక్కడ నువ్వు ఎన్ని డిప్లాయ్‌మెంట్స్ అయినా చేసుకో. ఇంత లిమిట్‌లోనే వాడు. ఇక్కడ రిక్వెస్ట్ లిమిట్ అని ఉంటది. సో, లిమిట్ అంటే ఆహ్, లిమిట్ చేయడం. నువ్వు ఇప్పుడు మెమరీ చూడండి. జస్ట్ చెక్ విత్ మెమరీ. నువ్వు 1 జీబీ నుంచి 2 జీబీ వరకే వాడుకో. సో, రేంజ్ అది. నువ్వు 2 జీబీ నుంచి ఎక్సీడ్ అయిపోయిందనుకోండి, ఇది పాడు హోమ్ కిల్డ్ అని పడతది. సో, 1 జీబీ ఓకే. నుంచి 2 జీబీ రేంజ్‌లోనే వాడుకో అని హార్డ్ లిమిట్ ఇవన్నీ లిమిట్స్ అన్నమాట. అట్లనే రిసోర్స్ లిమిట్ అంటే ఒక పాడ్ లెవెల్‌లో పెట్టేదాన్ని రిసోర్స్ లిమిట్స్ అంటారు. ఒక పాడ్ లెవెల్‌లో, నేమ్ స్పేస్ లెవెల్‌లో గాదు. ఆ పాడ్ కింద రిసోర్స్ అని ఉంటది. దాని కింద లిమిట్స్ ఉంటాయి. ఇది ఎంత మినిమమ్ ఈ మెమరీ ఎంత 50 నుంచి 100 ఎంబీ వరకే వాడుకో అన్నట్టు పెడతాము. సో, ఇది లిమిట్ అయిందనుకోండి. సో, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను 250 ఎంబీ. 250 ఎంబీది ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఇదేమో నువ్వు రేంజ్ ఏమో 50-100 ఎంబీఏ వాడుకో. నువ్వు ఒక అంటే దాని యుటిలైజేషన్ ఏమో ఒక స్ట్రెస్ కమాండ్ 250 ఎంబీ పెడితే ఇది పాడ్ రన్ అవుతుందా? జస్ట్ ఎగ్జాంపుల్‌గా పాడ్ అయితే రన్ అవుతుందా? 50-100 ఎంబీ అయితే రన్ కాదు బ్రో. రన్ ఎందుకంటే కాదు. ఇక్కడ మీరు 250 ఎంబీ పెట్టారు గదా! యెస్. అవును. అది రన్ అవ్వదు. సో, రన్ అవ్వదంటే మనం ఇక్కడ చేంజ్ చేయాలి ఇక్కడ. చేంజ్ అవ్వాలి. చేంజ్ చేస్తే అది ఆహ్, ఈ ఈ చేంజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి. కంటైనర్ ఎక్సీడ్ ఇట్స్ మెమరీ రిక్వెస్ట్ ఇఫ్ నోడ్ మెమరీ ఈస్ అవైలబుల్. ఈ పాడ్ మెమోరీస్ కూడా ఆహ్, ఎక్కడి నుంచి తీసుకుంటాయి అంటే నోడ్స్ నుంచే తీసుకుంటాయి. ఓకే. ఒక నోట్స్ మెమరీ ఉంటదిగా. ఆ నోట్స్ మెమరీ నుంచే తీసుకుంటది. ఆహ్, అర్థమైంది.
ఆ నోడ్ మెమరీ అంటే మీరిక్కడ ఈ ఈ నోడ్ మెమరీ కూడా ఎక్సీడ్ అయిపోయింది. మీరేం చేస్తారు? చేయలేము ఇది. సో, మనం నోడ్ మెమరీ ఎంతుంది? ఎంత అవైలబుల్‌గా ఉన్నాయి? ఎన్ని నోడ్స్ ఉన్నాయి? వాటి యొక్క ర్యామ్ ఎంత? అంతా కాలిక్యులేట్ చేసుకొనే మనకి రిసోర్స్ కోటాలో మెన్షన్ చేస్తామనమాట. కొంచెం ఫ్రీగా ఉండేటట్టు. ఆ నేమ్ అంటే స్పేస్‌లో చెప్పండి. అంటే ఇప్పుడు నేను T2 డాట్ మీడియం తీసుకున్నాను. ఐ మీన్ లైక్ నార్మల్ క్లస్టర్ మెయిన్ క్లస్టర్ వచ్చి T2 డాట్ మీడియం తీసుకున్నాను. వర్కర్ నోడ్స్ కూడా T2 డాట్ మీడియం తీసుకున్నాను. హ్మ్. T2 డాట్ మీడియం అంటే అరౌండ్ 2 జీబీ ర్యామా? 3 జీబీ ర్యామా? ఎంత ర్యామ్ వస్తది కదా బ్రో? యాహ్! T3 డాట్ మీడియం. ఓకే. ఇవ్వండి స్పెసిఫికేషన్స్. ఓకే. ఐ హోప్ నేను అనుకోవటం 4 సిపియూస్ అనుకుంటా అది. 4 8 ఓకే. సర్వర్స్. ఇది టీ అంటే 2 జీబీయు, 4 జీబీ మెమరీ అండి. అట్లా ఇప్పుడు ఇవి 2 ఒక జీబీ 4 సిపియూ ఉంది. మీ హ్మ్. క్వెషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ ఏదైతే మన ఆ వర్కర్ నోడ్ ఏదైతే వర్క్ లోడ్స్ తీసుకుంటుందో, ఆ వర్క్ లోడ్ ఇక్కడి నుంచే కాలిక్యులేట్ చేసి తీసుకుంటది కదా! మెమరీ అయినా సరే, సిపియూ అయినా అవునవును. సరే. అవునవును. ఓకే. ఇక్కడ సో, మనకి ఇప్పుడు చెప్పండి. ఆ! చెప్పండి బ్రో. సారీ చెప్పండి. మీరు యాహ్! కంటిన్యూ ఇక్కడ చేయండి. సారీ ఇప్పుడు బ్రో. క్లస్టర్ గదా! సో, క్లస్టర్‌లో ఒక 10 నోడ్స్ ఉన్నాయనుకోండి. ఒక మాస్టర్ హ్మ్. 9 వర్కర్ నోడ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఓవరాల్‌గా హ్మ్. మనకి మెమరీ ఒకటి కాన్సిడర్ చేయండి. 40 జీబీ గదా! 40 జీబీ ర్యామ్. 40 జీబీ ర్యామ్ అంటే మన హ్మ్. రిసోర్స్ కోటాలో నేమ్ స్పేస్ లెవెల్‌లో మనం 40 జీబీ అంటే ఒక 30 జీబీ ర్యామ్ ఇచ్చామనుకో అంతవరకు ప్లే చేసేసుకుంటది. మనం ఎన్ని డిప్లాయ్‌మెంట్ చేసుకున్నా, ఎంత చేసినా. ఒకవేళ ఎక్సీడ్ హ్మ్. అయిపోయిందనుకోండి, మనం దీన్ని మార్చాలి. 30 నుంచి 32 35 మారితే కొంచెం మళ్ళీ ఫ్రీ అయితది. మళ్ళీ పాడ్స్ రన్ అయితాయి. మార్చాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ స్పేస్‌లో మార్చి తర్వాత రిసోర్సెస్‌లో మార్చాలా? లేదంటే డైరెక్ట్‌గా రిసోర్సెస్‌లోనే అహా! మార్చేయొచ్చా? దీంట్లో మార్చాలి అనుకున్నప్పుడు అది రిసోర్స్ కోటాలోనే చేస్తాం ఎక్కువ. ఎందుకంటే ఇది ఓకే. ఓవరాల్ థింగ్ ఇది. నేమ్ స్పేస్ లెవెల్‌లో నంబర్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్స్ జరుగుతా ఉంటాయి. ఒక నేమ్ స్పేస్ ఓకే. కింద ఇవన్నీ ఉంటాయి చాలా. లైక్ డిప్లాయ్‌మెంట్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఎవ్రీథింగ్ సీక్రెట్స్ కానీ ఎవ్రీథింగ్ హియర్. సో, ఇక్కడ హ్మ్. మార్చేస్తాం. ఈ రిసోర్స్ కోట్ ఓకే. రిసోర్స్ లిమిట్ అనేది పాడ్ లెవెల్‌లో ఉంటది. యాహ్! హ్మ్. ఇది రేర్‌గా వాడతారు రిసోర్స్ లిమిట్. రిసోర్స్ కోటా ఇట్స్ ఎంటైర్ థింగ్. ఎంటైర్ డేవ్ నేమ్ స్పేస్‌కి ఇంత ఇంత కోటా అన్నట్టు ఉంటది. ఓకే. అంతే. అర్థమైంది. ఇప్పుడు ఓకే. మనకి బడ్జెట్ ఉంటది గదా! ఆహ్, హ్మ్. హ్మ్. బడ్జెట్ లాగా లైక్ ఈ మనకి సాలరీ బడ్జెట్ ఎంతో ఇంత ఇంత బడ్జెట్ కోటాలో మనకొంత ఇస్తా ఉంటారు గదా! సో, లైక్ ఎక్సీడ్ ఎక్సీడ్ అయితే ఇవ్వరు గదా! వాళ్ళ బడ్జెట్ ఎక్సీడ్ అయితే మనల్ని తీసుకోరు గదా! సో, ఈ ఇంక్రిమెంట్ గూడా అర్థమైంది. ఇవ్వరు సో, అట్లా. అంటే అంటే రిసోర్స్ కోటా అనేది ఓకే. నేమ్ స్పేస్ లెవెల్‌లో ఉంటది. అంతేనా? అవును. ఈ అవును. రిసోర్స్ అనేది పాడ్ లెవెల్‌లో ఉంటది. రిసోర్స్ ఓకే. లిమిట్ అనేది ఓన్లీ సో, పాయింట్ అంటే లెవెల్. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు రిసోర్స్ కోటాలో ఒక 30 జీబీ నేను తీసుకుంటే, ఆ 30 జీబీలో నుంచే ఈ ఈ పాడ్ లెవెల్ కూడా తీసుకుంటది. అంతేనా? అవును. అది పాడు ఓకే. మనం పాడు కూడా ఉండేది మనకి అండర్ నేమ్ స్పేస్‌లోనే ఉండేది. ఓకే. అక్కడి ఓకే. నుంచే తీసుకుంటదనమాట. నువ్వు సెపరేట్‌గా పెట్టుకోవాలంటే రిసోర్స్ లిమిట్ ఒక పాడ్‌కి ఒక టెస్టింగ్‌లో వాడుకుంటే వాడుకోవచ్చు. ఇట్లా సింపుల్‌గా 50 ఆర్ 100 ఎంబీ అలాగా టెస్టింగ్ పర్పస్. బట్ ఓహ్! రిసోర్స్ కోటానే రియల్ టైమ్‌లో వర్క్ చేసేది. ఓకే. ఓకే. అర్థమైంది. కానీ ఒకసారి లైవ్‌లో చూస్తే బావుంటది బ్రో దీన్ని. రిసోర్స్ ఎగ్జాంపుల్. కోటా అండ్ లిమిట్ అని ఉంటది గదా! సో, మీరు అడిగారు గదా! లిమిట్ విచ్ ఈస్ ఆహ్, రియల్ టైమ్ యూజ్ కేస్ ఫార్ ఈఎన్‌వి ఎన్విరాన్మెంట్ అని వాడతాం. రిసోర్స్ కోటానే ఉంటదనుకుంటున్నా నేను. ఎందుకంటే అది యాహ్! నేమ్ స్పేస్ లెవెల్‌లో ఉంది. మినిమమ్ రిసోర్స్ కోటా జనరేట్. ఓకే. బోత్‌గా వాడతారు. హ్మ్. ఓకే. అండ్ యాహ్! వాళ్ళు చెప్పినంత ప్రకారం మైక్రో సర్క్యూట్ సిపియూ డ్యూరింగ్ ద పీక్ వి హావ్ టు రిమూవ్ సిపియూ లిమిట్ అండ్ అప్లికేషన్ రిక్వెస్ట్ ఆర్ డ్యూరింగ్ లిమిట్ యూజ్ బై బోత్ వాడతారండి. 2 హుహు. ఇంపార్టెంటే. సో, నేమ్ స్పేస్ లెవెల్‌లో అది, పాడ్ లెవెల్‌లో ఇది అంతే. ఓకే. ఓకే. స్పెసిఫిక్ పాడ్ లెవెల్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఐ విల్ గో విత్ ఎక్కువ ఆహ్, క్యూబర్నెటిస్ ఉంటది కదా! ఫస్ట్ రౌండ్‌లో అవును. దీంట్లో.
యాహ్! అన్ని కుబర్నెటీసే. హౌ హోమ్ కిల్డ్ అయిపోయింది. ఇంకేమున్నాయి? నేను హోమ్ కిల్డ్ కాకుండా ఇంకేమైనా మాట్లాడామా? హోమ్ కిల్డే కదా లాస్ట్ వన్. మూడే అనుకుంటున్నా. 4 చెప్పారు. ఒకటేదో పోయినట్టు. ఎర్రర్ ఇమేజ్, ఇమేజబుల్ బ్యాకప్, హోమ్ కిల్. సో పాడ్ పెండింగ్ స్టేట్ అండి. సో ఈ పాడ్ పెండింగ్ స్టేట్ హ్మ్. ఏంటంటే మనం కొన్ని ఇన్సఫిషియెంట్ సిపియు మెమొరీ, అంటే ఇప్పుడు మాట్లాడాం కదా. సో దానివల్ల పీవీసీ నాట్ బౌండ్, నోడ్ సెలెక్టర్ మిస్ మ్యాచ్, టెయింట్ అండ్ టాలరేషన్ ఇష్యూ. సో ఇవన్నీ టెయింట్ అండ్ టాలరేషన్స్, నోడ్ నాట్ సెలెక్టెడ్ టు ద మ్యాచ్. అంటే ఇప్పుడు పాడ్ అనేది ఒక నోడ్ మీద ప్లేస్ అవ్వాలి కదా, వర్కర్ నోడ్స్ మీద. అది అలా ప్లేస్ అవ్వదు. హ్మ్. ప్లేస్ అవ్వకపోవడం వల్ల పాడ్ పెండింగ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ పీవీసీ ఏంటంటే మనం మన పాడ్కి, పాడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక ఈబిఎస్ వాల్యూమ్కి అటాచ్ చేస్తాం అనమాట. మనకి ఆల్రెడీ నేను మీతో ఓకే. డిస్కస్ చేశాను ఈబిఎస్ వాల్యూమ్. నేను అందరితో ఈ క్లాస్ అనేది చెప్పాను. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఈబిఎస్? క్రిటికల్ వర్క్ లోడ్స్ వీఆర్ మౌంటింగ్. క్రిటికల్ వర్క్‌లోడ్ లైక్ మౌంట్, రూట్ యా వాల్యూమ్. అట్లనే పాడ్కి కూడా మౌంట్ చేయాలి కదా. పాడ్కి మౌంట్ చేయాలంటే ఫస్ట్ సర్వర్కి అటాచ్ చేయాలి. అది సర్వర్కి అటాచ్ చేసి మరి ఈ ఇలా సర్వర్కి అటాచ్ చేసి, సర్వర్ అటాచ్ చేసిన పాడ్ దానికి మౌంట్ అవ్వకపోవడం, సర్వర్కి అటాచ్ అవ్వకపోవడం, ఇట్లాంటి పరిస్థితిలో కూడా పాడ్ పెండింగ్ స్టేట్లోకి వెళ్తుంది. పాడ్ నాట్ రెడీ స్టేట్లోకి వెళ్తుంది. అది రిజాల్వ్ చేయాలి. డిస్క్ ఫుల్ అవడం, నెట్వర్క్ ఇష్యూ, నోడ్ ప్రెజర్, పీవీసీ ఇస్ నాట్ బైండింగ్, ఇట్లాంటి ఇష్యూలో కూడా వెళ్తుంది. ఐ విల్ అప్కమింగ్ క్లాస్లో అవి చెప్తాను. ఓకే. సో పాడ్ ఎందుకు పెండింగ్ వెళ్తుందో అవి గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. ఓకే. అండ్ హ్మ్. హౌ డు యూ అప్గ్రేడ్ ద క్లస్టర్ ఇన్ ఆన్ ప్రెమిసెస్? సో ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్లో హౌ డు యూ అప్గ్రేడ్ అంటే ఫస్ట్ అయితే ద బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే మనకి అప్గ్రేడింగ్ యాక్టివిటీ ఎక్కడికి వెళ్ళినా కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ చేయాలి, వర్క్ నోడ్ అప్గ్రేడ్ చేయాలి, మళ్ళీ తర్వాత యాడ్ ఆన్స్ అప్గ్రేడ్ చేయాలి. అంతే కదా. ఓకే. అంతే సో బ్రో. నేను చెప్పింది ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఈ కేస్ క్లస్టర్ ఎన్విరాన్మెంట్. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఆన్ ప్రెమిస్ ఎన్విరాన్మెంట్. So in the control plane, we need to upgrade the control plane version. Then I'll go with the worker node side with the launch template with the latest image. After worker node is upgraded with the latest version, then we'll go with the add-ons to upgrade their activities. In this way, we are done in my environment and check this out. Okay. But on premises లో బట్ ఇలానే చేసేది చూద్దాం సార్. ఆన్ ప్రిమిసెస్‌లో అంటే మనం ఏదైతే కుబర్నెటిస్‌ని మనము ఇన్‌స్టాల్ చేసుకుంటామో లైక్ ఈకేసీటీఎల్ దాని తర్వాత వచ్చి క్యూబ్‌సీటీఎల్ అన్నీ సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటాం. అదే కదా బ్రో ఆన్ ప్రిమిసెస్? అంటే ఆన్ ప్రెమిసెస్ అంటే క్లౌడ్ కాకుండా మనం ఇక ఇక్కడ ఇవి హ్మ్. ఉంటాయి కదా మనకి. సారీ, లైక్ సపరేట్గా హైపర్వైజర్స్ వాడి సర్వర్ని రన్ ఓకే. చేసి ఓకే. అర్థమైంది. అర్థమైంది. అన్నిట్లో మనమే హుహు. చేసుకుంటాం. లైక్ ఇన్స్టాలేషన్స్ ఎవ్రీథింగ్. ఓకే. అదే మనం ఏదైనా ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ తీసుకుంటే అది ఈకేఎస్ ఎలా అది మీన్ లైక్ అవునవును. ఎలాస్టిక్ కుబర్నెటిస్ మొత్తం వాళ్ళే అవును. చూసుకుంటారు. ఈ అప్‌గ్రేడేషన్ పార్ట్ అంతా. అవునవును. సో, అది అదానికొక అది ఈజీ కొంచెం. ఇది మనం అన్ని కమాండ్స్ మనమే కొట్టాలి. ఇక్కడ చూడండి, కమాండ్స్ అర్థం చేసుకోండి. బట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేశాడంటే కరెంట్ వర్షన్ ప్రీ అప్గ్రేడ్ చెక్స్ అని ఇవి పెట్టాడు. బట్ ఇక్కడ ఫస్ట్ టేక్ ఏ బ్యాకప్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్గ్రేడింగ్ యాక్టివ్లో బ్యాకప్ తీసుకుంటారు. ఇక్కడ ఈటీసీడీఆర్ బ్యాకప్ తీసుకున్నాడు. ఈటీసీడీ ఈజ్ ఎ బ్యాకప్ ఇస్ మ్యాండటరీ బిఫోర్ అప్గ్రేడింగ్. అంటే ఈటీసీడీ అంటే డేటా సెంటర్ లాగా, ఏడబ్ల్యూ అంటే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చెప్పలేదు. బట్ దాంట్లో క్లస్టర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈటీసీడీలో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత డేటాబేస్. యా అండ్ డిప్రికేట్ ద ఏపీఐ. నాట్ షూర్ వాట్ ఈస్ ద డిప్రికేషన్ ఆఫ్ ఏపీఐ రిసోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే అప్గ్రేడ్ ద కంట్రోల్ ప్లేన్ ఫస్ట్, తర్వాత మనకి కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ చేయాలి. ఇక్కడ డ్రైన్ డ్రైన్కి కార్డాన్కి అన్కార్డాన్కి నేను చెప్పాను నిన్న మొన్న చెప్పాను. కార్డాన్ అంటే అన్షెడ్యూల్, అన్షెడ్యూల్. అన్కార్డన్ అంటే మళ్ళీ షెడ్యూల్ చేయడం. డ్రైన్ అంటే ఆ, దాంట్లో ఉన్న ఆ, దాంట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ పార్ట్స్ని రిమూవ్ చేయడం. నో షెడ్యూల్స్ అన్నమాట. ఇక్కడ కార్డన్ అంటే ఎగ్జిస్టింగ్ పార్ట్స్ రన్ అయితే బట్ న్యూ షెడ్యూల్స్ అవ్వవు. న్యూ వర్క్ న్యూ న్యూ జాబ్స్ అనేవి రన్ అవ్వవు.
న్యూ పాడ్స్ అనేవి రన్ అవ్వవు. సో సేమ్ ఫండా అండి. ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ చేయడం, వర్కర్ నోడ్స్ని అప్గ్రేడ్ చేయడం, ఆ తర్వాత వర్కర్ నోడ్స్ అప్గ్రేడ్ చేయడం, తర్వాత యాడ్ ఆన్స్ క్యూబేడియం, క్యూబ్లెట్ ఇవన్నీ సేమ్ ఫండా. ఓకే. ఆహా! అండ్ నేను ఆది చెప్పాను. సో, ఆన్ ప్రెమిసెస్‌లో నేను జేయలేదు. క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో చేశానని చెప్పాను. ఓకే. సో, డూ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ద షేర్డ్ లైబ్రరీ జెంకిన్స్ అని అడిగాడు. సో, డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ క్వెషన్ అండి? ఎప్పుడైనా ఎక్కడైనా బ్రో విన్నా? అది అది యాక్చువల్‌గా చాలా ఓల్డ్. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదని చెప్తారు బ్రో షేర్డ్ లైబ్రరీస్ జెన్కిన్స్‌లోవి. అన్ యాహ్! అండ్ ఓల్డ్ అయితే నేను అంటే లాస్ట్ ఇయరు నేనొక కంపెనీకెళ్ళాను. బట్ అది ఆఫ్‌లైన్‌కెళ్ళానండి. వాళ్ళు ఓకే. ఈ షేర్డ్ లైబ్రరీస్ వాడుతున్నారు. బట్ నేను సిమిలర్‌గా ఐ డోంట్ హావ్ ఎక్స్‌పీరియన్స్. ఐయామ్ నాట్ వర్కింగ్ ఆన్ షేర్డ్ లైబ్రరీస్ అని చెప్పాను. బట్ హుహు. ఒక కంపెనీ ఏ ఏ కంపెనీ వాడుతుందో చెప్తాను. అంటే ఓల్డ్ అనైతే నేను అనట్లేదు. బట్ రైట్ నౌ దే ఆర్ యూజింగ్ ఈ సాఫ్ట్‌లిటీ అనే సాఫ్ట్ హుహు. సాఫ్ట్‌లిటీయా సంథింగ్ ఈ కంపెనీ అనుకుంటా. అ ఇదే వాడుతుంది. యాహ్! నాకు గుర్తొచ్చింది. సో, వీళ్ళడిగింది ఇదే అన్నమాట. జెంకిన్స్ మీద ఐయామ్ వర్కింగ్ ఆన్ సో, నా నా ఇంటర్వ్యూ అయిపోయినాక వాళ్ళని అడుగుతాను కదా! హౌ యూ ఆర్ ఐ మీన్ కెన్ ఐ నో యువర్ ప్రాజెక్ట్ అని ఇట్లా అడుగుతున్నప్పుడు సో, వి ఆర్ యూజింగ్ జెంకిన్ షేర్ లైబ్రరీ అని చెప్పారన్నమాట వీళ్ళు. సో, ఇది హుహు. వన్ ఆఫ్ ద స్టార్టప్ కంపెనీ చూడండి. సో, 200-500 ఎంప్లాయీస్ ఉంటారు. సో, ఇది అసలు మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదు ఆఫ్‌లైన్‌కెళ్ళడం. హ్మ్. హ్మ్. అన్ ఓకే. అండ్ ఏంటంటే వాళ్ళు బోర్డ్ ఇచ్చి బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు ఇంటర్వ్యూలలో. లైక్ ఇప్పుడు మీకు ఎలా చూపెట్టానో నోట్ ప్యాడ్‌లలోనో ఇట్లా పెయింట్‌లలో ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. వాళ్ళు పోంగానే ఒక ఓహ్, అయితే పిన్ ఆఫ్ సైలెన్స్‌గా ఒక రూమ్ ఉంటది. లైక్ ఆ రూమ్‌లో తను నేను ఉంటాం ఇంటర్వ్యూయర్. అక్కడ ఒక బోర్డ్ ఉంటది. ఆ బోర్డ్‌లో సో, టెర్రాఫార్మ్ గురించి, ఆహ్, అవుట్‌పుట్.టిఎఫ్ గురించి లైక్ ఇట్లా ఇలా అడిగాడు జెంకిన్స్ లైబ్రరీ గురించి అంటే పైప్‌లైన్స్ రాయమని, ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయమని, కోడ్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారనమాట. సో, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ కాన్సెప్ట్స్ మీరు డెఫినిట్‌గా అంటే డెఫినిట్‌గా చెప్తారు. ఓకే. కెన్ యూ ఓకే. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద గిట్ బ్రాంచ్ స్ట్రాటజీ అండ్ డిడ్ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అండి? గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఇది విన్నారు. చాలా సార్లు వినే ఉంటారు నాకు తెలిసి. మీరు ఆన్సర్ చెప్తారా ఎనీవన్? గిట్ సో బ్రాంచ్ స్ట్రాటజీస్. So we have multiple branches like stage, UAT, and hotfix, and the main branch. So హుహు. whatever the code is going for the testing, we will keep all this code in that hotfix branch. హ్మ్. Once we got approval, see, first we will do all the testing in the UAT environments. So once all the things are getting fine means, then we will push the code. Then we will take the pull request from the we will raise the pull request, and we will once the pull request has been successfully succeeded, then we will push the final code to the main branch. ఓకే. ఓకే. అవునండి. ఇక్కడ మనకి మెయిన్ ప్రొడక్షన్‌లోనే మనకి ఒక సబ్ బ్రాంచ్ డెవలప్‌మెంట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏమైనా Mhm. ఏమైనా కొత్తగా వచ్చినాయనుకోండి. న్యూ ఫ్యూచర్ న్యూ న్యూ ఫ్యూచర్ దీంట్లో చేస్తారనమాట. దెన్ ఇట్ ఈస్ మైగ్రేటింగ్ టు ద డెవలప్‌మెంట్. ఇప్పుడు ఏమైనా కొత్త రిలీజెస్ వచ్చినా రిలీజ్ ప్రిపరేషన్ రిలీజ్ బ్రాంచ్‌లో చేస్తారు. ఈ హాట్ ఫిక్స్ ఏంటంటే మీకు ప్రొడక్షన్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చిందనుకోండి, ఒక సబ్ ఈ ఈ హాట్ ఫిక్స్‌కి మూవ్ చేసి, హాట్ ఫిక్స్‌లో ఇష్యూస్‌ని రిజాల్వ్ చేసుకొని, మళ్ళీ మూవ్ విత్ డెవలప్‌మెంట్ అండ్ మాస్టర్. దీంట్లో ఈ డెవలప్‌మెంట్ మాస్టర్‌కి ఆహ్, ఆహ్, రిప్లికేట్ చేస్తారనమాట. సో, రిప్లికేట్ అంటే సేమ్ కోడ్ మాస్టర్‌లో ఉంటది, డెవలప్‌మెంట్‌లో ఉంటది. అండ్ ఇక్కడ ఇక్కడి నుంచి మీరు హాట్ ఫిక్స్ నుంచి ఈ డెవలప్‌మెంట్‌కెళ్ళాలన్నా ఏదైనా సరే పీఆర్ రైజ్ చేయాలి. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. అది అప్రూవల్ చేసిన తర్వాత మనకి ప్రొడక్షన్‌కెళ్తది. అది దెన్ రైట్. ఫైనల్ మెయిన్ కి రైస్ చేసినప్పుడే కదా బ్రో పుల్ రిక్వెస్ట్ అనేది ఉంటది. లేకపోతే మిగతా అంటే బ్రాంచెస్ కి ఏం రైస్ చేయబడలేదు కదా. అంటే మనం కొన్ని ప్రొడక్షన్ చేంజెస్ చేస్తాం గదా! ప్రొడక్షన్ ఫిక్సెస్. ఆ ప్రొడక్షన్ ఫిక్సెస్ ఓకే. చేసిన తర్వాత వాలిడేట్ చేసిన తర్వాత మళ్ళీ
లైక్ ప్రొడక్షన్‌కెళ్తది గదా! సో, ఏ హ్మ్. బ్రాంచ్‌కి ఇంకో బ్రాంచ్‌కెళ్ళాలన్నా కొన్నైతే సో, ఇన్ సో, ఈ డెవలప్‌మెంట్‌లో నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫ్యూచర్ రిలీజు. ఈ హాట్‌ఫిక్స్ ఓకే. అనేది మెయిన్ డెవలప్‌మెంట్, మెయిన్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది. హాట్‌ఫిక్స్ బ్రాంచ్ అనేది. హుహు. సో, ఇక్కడ మీరు ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ నుంచి డెవలప్‌మెంట్ అండ్ రిలీజ్ టు అండ్ మెయిన్. సో, ఇది గిట్ వర్క్ ఫ్లో అంటారు. సో, నేను ఎక్కువ చెప్పేది ఇదే. సో, గిట్ వర్క్ ఫ్లో బ్రాంచ్ స్ట్రాటజీ ఫాలోయింగ్ అని చెప్తా. ఓకే. అండ్ అదే అండి. సో, మల్టీ ఇప్పుడు స్టే యాహ్! చెప్పండి. ఇప్పుడు యాక్చువల్‌గా గిటప్ యాక్షన్స్‌లో అయితే ఎలా ఉంటది బ్రో? గిట్‌హబ్ యాక్షన్స్ లేదండి. నేను గిట్‌హబ్ యాక్షన్స్‌లో మనకి ఆహ్, అది సీఐసీడీ పైప్‌లైన్ గదా! ఓకే. సో, గిట్‌హబ్ అంటే ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే అవును నాకర్థమైంది. జెన్కిన్స్ యూజ్ చేయకుండా గిటప్ యాక్షన్స్ యూజ్ చేసుకుంటాం. అవును. అది జింక్ అంతే బ్రో. అవునండి. మనం గిటాబ్ యాక్షన్స్ కానీ, జెంకిన్స్ కానీ, ఎగ్జిట్ డెవాప్స్ కానీ ఒక కిందకెళ్ళిపోతది. సీఎస్ఈడి పైప్‌లైన్స్ ఓకే. ఇవన్నీ. ఎందుకంటే దీంట్లో హుహు. ప్లగిన్స్ ఏమి ఇన్‌స్టాల్ చేయము. డైరెక్ట్‌గా మనకి చేసుకోవచ్చనమాట. అది ఓకే. ఐల్ టాక్ అబౌట్ లేటర్ అండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ ఓకే. స్టేజ్ ట్రై టు అండర్‌స్టాండ్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్. ఇది చాలామంది అడుగుతున్నారు. రీసెంట్‌లో డాకర్ ఫైల్‌లో సో, కొత్తగా నేను 3 ఇయర్స్ క్రితం విన్న క్వెషన్స్‌లో, ఇప్పుడు క్వెషన్స్‌లో కొత్తగా వింటున్నది ఏంటంటే మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్. హుహు. అంటే డాకర్ ఫైల్ అవును బ్రో. క్రియేట్ చేయడం ఓకే. బట్ మల్టీ స్టేజ్ అంటే ఆహ్, ఒక మనం నార్మల్‌గా డాకర్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇమేజ్ సైజ్ అనేది చాలా పెద్దగొస్తుంది. చాలా 800 పెద్దదిగా ఎంబీ. ఉంటది. ఆ సైజ్‌ని డిక్రీజ్ చేయడం కోసము వచ్చిన కాన్సెప్టే ఇది. సో, కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడం కోసమే వచ్చిన కాన్సెప్ట్. మనకి వర్చువల్ మెషిన్స్ నుంచి కంటైనర్‌కి పోవడానికి కారణం కాస్ట్ రెడ్యూసే. మళ్ళీ ఇక్కడ ఈ డాకర్ ఫైల్‌లో ఒక ఇమేజ్ సైజ్‌ని రెడ్యూస్ చేయడం అంటే కాస్ట్ రెడ్యూస్ చేస్తున్నట్టే. ఇమేజ్ సైజ్‌ని డిక్రీజ్ చేయడం కోసం వన్ మోర్ కాన్సెప్ట్ మల్టీ స్టేజ్ బిల్డ్ అనమాట. ఈటన్నిటిలో ఏంటంటే విచ్ ఈస్ ద రన్నింగ్ ఏదైతే రన్నింగ్ మాత్రమే ఈ బేస్ ఇమేజ్ నుంచి తీసుకొని రన్ చేస్తది. అంటే ఓవరాల్ అన్ని డిపెండెన్సీస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోకోకుండా వాట్ ఆర్ ద డిపెండెన్సీ వైల్ రన్నింగ్ వాటినే కాన్సంట్రేట్ చేసుకొని క్రియేట్ చేస్తది. అప్పుడు మనకి బిల్డ్ మీద అంటే ఆహ్, ఎక్కువ ఎక్కువ డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ అవ్వవు. అండ్ సైజ్ అనేది కూడా డిక్రీజ్ అయితది. సో, ఇప్పుడు వితౌట్ మల్టీ స్టేజ్ ఇది 1 జీబీ. అండ్ విత్ మల్టీ స్టేజ్ ఇట్స్ 200 ఎంబీ. అండ్ దీని గురించి కూడా నేను మన క్లాస్‌లో చెప్తాను. హౌ వి క్యాన్ రెడ్యూస్ దట్ ఇమేజ్ సైజ్ అనేది. సో, మల్టీ స్టేజ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకొని వీఆర్ యూజింగ్ ఆల్ఫ్లైన్ ఇమేజెస్ అన్నమాట. ఆహ్, ఆల్‌పైన్. ఆహ్, హౌ ఆల్ఫిన్ ఇమేజెస్ వాడతాము. అండ్ హ్మ్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇమేజ్ సైజ్‌ని డిక్రీజ్ అవ్వడం కోసం వాడతాం అన్నట్టు చెప్పాలి. ఓకే. ఓకే బ్రో. మల్టీ ఓకే. స్టేషన్ optimize the lightweight and good production container images by separating beam. ఓకే. ఇక్కడ వీళ్ళు ఆల్ఫ్లైన్ ఇక్కడ ఏం పెడతారో చూస్తున్నా. Python ఆల్‌పైన్ అని ఉంటదిలెండి బ్రో. యాహ్! యాహ్! స్లిమ్, ఆల్‌పైన్ 2 యూజ్ చేస్తాను. మిగతా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. యాహ్! యాహ్! ఓకే. మీరు గూడా చేస్తారా? యాహ్! ఇక్కడ చూడండి. లైట్ వెయిట్ ఇమేజెస్ లైక్ ఆల్ఫైన్ అండ్ స్లిమ్ అండ్ డిస్ట్రాలర్స్ రన్ ద ఇమేజెస్ టు మల్టీ స్టేట్ ఆఫ్ ఓకే. ఓకే. సో, దట్స్ ఇట్ అండి. సో, టుడే ఎక్స్‌ప్లనేషన్. ఐ విల్ ఐ విల్ ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్ మీ స్టార్ట్ అవర్ సరే అండి. నేను రికార్డ్ స్టాప్ చేశాను. అండ్ హౌ ఇట్స్ ఎక్స్‌పీరియన్స్ టుడే క్లాస్? టఫ్‌గానే ఉంది బ్రో ఇది. ఇదంతా ఎక్కువ క్యూబర్నెటిస్ కొంచెం బాగా అడ్వాన్స్‌గా కవర్ చేసినాడు క్వెషన్స్. యాహ్! అవునండి. ఇక్కడ నే గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ గాని, మల్టీ స్టేజ్ బిల్డింగ్ గాని ఇది అంతా ఫస్ట్ రౌండే.
ఓకే. అండ్ ఇది సెకండ్ అవును. రౌండ్. ఈ సెకండ్ రౌండ్‌లో చూడండి. సెకండ్ రౌండే కొంచెం ఈజీగా ఉంది. అండ్ దట్ దీంట్లో నేను నాకు తెలియనని చెప్పిన. ఈ ఫస్ట్ నాకు రాదు. అండ్ ఐ డోంట్ నో సెవెంత్ రాదు. అండ్ తర్వాత ఇవి చెప్పాను. ఓకే. బట్ కాన్ఫిడెంట్‌గా చెప్పా. కొంచెం తెలియకపోయినా అర్థం చేసుకొని మాట్లాడా. చాలా నాకు తెలిసినందుకు ఆహ్, తను మాట్లాడనీయకుండా నేనే ఎక్కువ మాట్లాడేసా. అండ్ ట్రై టు డామినేట్ అనమాట. డామినేటెడ్‌గా ఉండాలి మనం. డామినేటెడ్‌గా అక్కడ ఉంటేనే మీరక్కడ సర్వైవ్ అవుతారు. అంటే అతను చెప్పింది మీరు చెప్పింది అతను వినగలిగేటట్టు ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలనమాట. స్టోరీ ఆహ్, లెక్కన. యాహ్! స్టోరీ టెల్లింగ్ లాగా. అండ్ దట్ ఈస్ అంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా వస్తదంటే మీకిక్కడ స్టోరీ తెలిస్తే వస్తది. వై వ అంతే ఒకటేంటి కదా! వై వి ఆర్ డూయింగ్, హౌ యూ ఆర్ డూయింగ్ అంటే ఇఫ్ యూ ప్రాక్టీస్డ్ వెల్ అండ్ ఏదైనా కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ అయ్యుంటే మీరింకా కాన్ఫిడెంట్‌గా అతనికి బాగా చెప్పగలుగుతారు. సరే అర్థమైంది. అండి. సో, నెట్ అండ్ రిచ్ సెకండ్ రౌండ్. సో, నెక్స్ట్ వీక్ చెప్తా. ఓకే. సరే అండి. థాంక్ అవును. యూ ఫర్ వాచింగ్. సారీ. థాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. ఓకే. బాయ్. సో, రమేష్ అండ్ ప్రేమ్‌చంద్ అండ్ ప్రభు హావ్ ఎ నైస్ డే. ఓకే బ్రో. బాయ్. థాంక్ యూ బాయ్. అండి. థాంక్ యూ.